హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కి మొదటి ఓటమి ఎదురైంది. ఎల్ఎస్జీ మ్యాచ్తో మన ఎస్ఆర్హెచ్ తన మొదటి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చేసిన తప్పులేంటి, బ్యాటింగ్ బలంగా ఉన్న బౌలింగ్లో ఎందుకు తేలిపోతున్నాం, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సుధీర్ గారు. నమస్తే రాజ్, ఎలా ఉన్నారు? సార్ గుడ్, బట్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఓటమి. ఒక మ్యాచ్ గెలిచాము, రెండో మ్యాచ్కి వచ్చేలేకే మొదటి ఓటమి వచ్చేసింది. కొంచెం బాధగా ఉంది. ఇట్ ఆఫ్ కోర్స్ ఎందుకంటే హైదరాబాద్ టీంకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. అండ్ దట్ హోమ్ క్రౌడ్ ముందు ఓడిపోవడంతో మీరు అన్నట్టుగా కొంతమంది బాధపడుతున్నారు. బట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. ఎందుకంటే క్రికెట్లో T20లో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. ఎంత మంచి టీం అయినా కానీ ఓడిపోతూ ఉంటుంది. బట్ ఎస్టర్డే నాకేమనిపించిందంటే రాజ్, ఒక 20-30 రన్స్ కొంచెం తక్కువ స్కోర్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్. దానికి కారణం ఏంటంటే చూడండి, ఎప్పుడు కూడా రాజ్ గుర్తుంచుకోండి, క్రికెట్లో మనమే కాదు చాలామంది ఎక్స్పర్ట్స్ అంటుంటారు కదా, అంటే ఎటువంటి T20 ఫార్మాట్ అయినా కానీ ప్రతి బాల్ హిట్ చేయడం సాధ్యం కాదు ఎవరికి కూడా. ప్రతి బాల్ మీరు సిక్సర్ కొట్టాలి అనే ఒక ఉద్దేశంతో వెళ్ళినట్లయితే సమ్ టైమ్స్ యూ అచీవ్ సక్సెస్, బట్ సమ్ టైమ్స్ కొంచెం సిచ్యువేషన్కి తగ్గట్టుగా కూడా ఆడాలి. నిన్న చూడండి, నిన్న ఎంటైర్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఒక్కడు కొంచెం స్టార్టింగ్లో చక్కగా ఆడాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి రియల్గా తన రోల్ను గుర్తించగలిగాడు. దానికి కారణం ఏంటంటే రీసెంట్గా మనందరికీ తెలుసు, ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచెస్లో మంచి సక్సెస్ సాధించాడు. సో ఇప్పుడు ఒక డిఫరెంట్ నిష్ తీసేస్తూ, అంటే ఇప్పుడు మాక్రమ్ లేడు కనుక, మాక్రమ్ లక్నోలో ఆడుతున్నాడు కనుక ఐ థింక్ ఆ రోల్ మిడిల్లో ఇప్పుడు సెకండ్ డౌన్ వచ్చేటప్పుడు కొంచెం ఆ రోల్ ప్లే చేయాలి. అండ్ ఈస్ ప్లేయింగ్ దట్ రోల్ వెరీ వెల్ అండి. ఎందుకంటే కొంచెం అన్క్యారెక్టరిస్టిక్ నితిన్ అని అంటారు కానీ బట్ ఆ రోలే అలా ఉంటుంది. సో కనీసం అటువంటి బ్యాటర్ ఉండడంతో కానీ లాస్ట్ వరకు 190 అన్న స్కోర్ చేయగలిగారు. సో ఇప్పుడు అభిషేక్ అవుట్ అయిపోయినాడు, ఈశాన్ ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయినాడు, ద సెంచురియన్ గాట్ అవుట్ ఫర్ ఎ డక్. యాక్చువల్లీ ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. సో ట్రావిడ్ సైడ్ తర్వాత నితీష్ కుమార్ కనీసం అక్కడ నిలబడటంతో కొన్ని రన్స్ అయితే వచ్చే 190 చేయగలిగారు. సో నేనేమంటానంటే హైదరాబాద్ అంటే ఒక పేరు అలా కాకూడదు, హిట్ అవుట్ అండ్ గెట్ అవుట్ క్రికెటర్స్ ఉన్నారన్నటువంటి ఒక ట్యాగ్ రాకూడదు. ఎక్సైటింగ్ క్రికెటర్స్ ఎంటర్టైన్మెంట్ కనబరుస్తున్నారు అనేది డిఫరెంట్ స్టోరీ. బట్ ఎట్ ద సేమ్ టైం కొన్ని అఫ్కోర్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్త కూడా అవసరం. ఎందుకంటే హోమ్ క్రౌడ్ మీద ఆడుతున్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ప్రెషర్ ఉంటుంది. అండ్ ఒక మ్యాచ్ అద్భుతంగా గెలిచిన తర్వాత ఒక మ్యాచ్ చాలా ఒక కేక్ వాక్ అయిపోయింది. రియల్గా చెప్పండి, 16.1 ఓవర్స్ అంటే లక్నో దే వన్ కంఫర్టబుల్లీ, ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు అసలు. యాక్చువల్గా అంటే మ్యాక్సిమం ప్లేస్ మనందరికీ తెలుసు రాజ్, ఒక సెకండ్ హోమ్లో ఆడారు. మిచెల్ మాస్ 2008లో డక్కన్ చార్జర్స్ టీంలో ఉన్నాడు, తర్వాత ఇంజరీ కారణంగా ఆడలేదు. 2011లో పూణేకి ఆడాడు, మళ్ళీ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడాడు, ఇంజరీ కారణంగా దూరం అయిపోయినాడు. అగైన్ ఈస్ ప్లేయింగ్ ఫర్ ఎ డిఫరెంట్ ఫ్రాంచైజ్. లాస్ట్ ఇయర్ ఢిల్లీకి ఆడాడు. సో పూరన్ ఈ ప్లేడ్ ఇన్ హైదరాబాద్, ఈ నోస్ ద కండిషన్. మాక్రమ్ ఈ ప్లేడ్ ఇన్ హైదరాబాద్. సో ఒక సెకండ్ హోమ్లో వాళ్ళు అద్భుతంగా కండిషన్స్ని ఎంజాయ్ చేశారు. అండ్ పూరన్ వాజ్ మ్యాగ్నిఫిసెంట్ అండి. ఆ కరేబియన్ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నిజంగా చూపించాడు. క్లీన్ హిట్టింగ్, ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు, ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ రియల్గా చెప్పాలంటే దే అవుట్ ప్లేడ్ హైదరాబాద్ ఇన్ యెస్టర్డేస్ మ్యాచ్. దాన్ని మనం ఒక్కొక్క యాక్చువల్గా పురాణ్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నా క్వశ్చన్లో కూడా అది ఉంది. మనకు అభిషేక్ చూసుకున్నట్టయినా కానీ, క్లేషన్ చూసుకున్నట్టయినా కానీ, మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఎవరికి కూడా బ్యాట్ మిడిల్ అవ్వడం అనేది ఆ మొమెంటం అంత కరెక్ట్గా జరగలేదు. అబ్సల్యూట్లీ. మనకి ఇటు ఎల్ఎస్జీ సైడ్కి వచ్చేసరికి మార్షుక్ కానీ పూరానికి కానీ కరెక్ట్గా మిడిల్ అవ్వడము, వాళ్ళ బౌన్స్ అంచనా వేయడం అంత పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట. అబ్సల్యూట్లీ. ఐ మీన్ ఒకటేంటంటే మీరు అన్నట్టుగా పూర్వం విషయం చెప్పాలంటే మనకు ఎపిసోడ్ కావాలి. ఎందుకంటే బికాస్ వీ ఆల్ నో దట్ ఒక ఇంజరీ మామూలు ఇంజరీ కాలేదు తను యంగ్గా ఉన్నప్పుడు. అసలు యాక్చువల్గా క్రికెట్ బ్యాట్ పడతాడా లేదా అన్నటువంటి డౌట్స్ కూడా కలిగాయి. బట్ ఒక సాంగ్ ఉంది కూడా, కృషి ఉంటే మనుషులు రుసులు అవుతారని. అంత కష్టపడి తను మళ్ళీ క్రికెట్లో బ్యాక్ వచ్చి అండ్ ఇప్పుడు T20 ఫార్మాట్లోనైతే ఒక కింగ్ లాగా మారుతున్నాడు. చూడండి, రియల్గా చెప్పానండి, మామూలు ప్లేయర్ కాదు. అండ్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ వరకు అతని టాలెంట్ను గుర్తించినప్పటికీ కూడా అతన్ని టాప్ ఆర్డర్లో ఆడించడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు అసలు. యాక్చువల్గా ఈ ప్లేయర్ లాస్ట్ ఇయర్ ఆడాడు కదా, మంచి ఇన్నింగ్స్ ఆడాడు. బట్ ఈ సంవత్సరం 21 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు అతని టాలెంట్ అలా ఉందని చెప్పి. అంత డబ్బు ఫస్ట్ ఈవెన్ రిషబ్ పంత్ పైన 26 పెట్టక ముందే అతన్ని 1 crores పెట్టి రిటైన్ చేసుకున్నారు. అతని క్వాలిటీ ప్లేయర్ అండి, నో డౌట్ ఇప్పుడు. అండ్ ద వే హీ వాస్ ప్లేయింగ్ ఎస్టర్డే, వివియన్ రిచర్డ్స్ ఆడుతున్నప్పుడేమో బబుల్ గమ్ తినేది, అతడు కూడా నేను చూసాం కదా, అది వెస్ట్ ఇండియన్ స్టైల్. ఈజీగా అసలు యాక్చువల్గా ఎక్కడ ప్రెషర్ ఉన్నట్టు కనబడింది. అతని బాడీ లాంగ్వేజ్, అతని ఫేస్ చూస్తుంటే జస్ట్ అంటే కదా చైల్డ్స్ ప్లే అయిపోయింది అన్నలాగా అనిపించింది క్రికెట్. అండ్ మీరు అన్నట్టుగా అద్భుతంగా మిడిల్ చేశాడు. ఈజ్ సచ్ ఎ ప్లేయర్ అండి, ఈజ్ ఎ వండర్ఫుల్ హిటర్, డౌటే లేదు. అండ్ మిచెల్ మార్ష్ కూడా, ఈస్ ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ నౌ, జెఫ్ మార్ష్, బికాస్ షాన్ మార్స్ అండ్ మిచెల్ మార్ష్ ఒక మంచి క్రికెటర్స్ తయారయ్యారు. అండ్ ఈ వాజ్ ఎ సక్సెస్ఫుల్ అండర్-19 క్యాప్టెన్. 2010లో వాళ్ళు గెలిచినప్పుడు క్యాప్టెన్గా ఉన్నాడు. ఆ తర్వాత
మళ్ళీ ఆస్ట్రేలియన్ టీంలో రాకముందు కూడా చాలా కష్టపడి, ఆస్ట్రేలియా టీంలో ఎంత కాంపిటీషన్ ఉంటుందో మనకు తెలుసు కదా. బట్ వచ్చిన తర్వాత నేను అనుకుంటాను అతనికి ఒక చిన్న సమస్య ఏంటంటే ఇంజరీ ప్రోన్గా ఉంటాడు. ఈవెన్ లాస్ట్ టైం సన్ రైజర్స్కి ఆడుతున్నప్పుడు కూడా పాప మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. చాలా సీజన్స్ అలాగే జరిగింది. బట్ వెన్ ఈస్ ఫిట్ నౌ, ఇప్పుడు చూడండి ఈ సంవత్సరం మొదలే చెప్పాడు నేను బౌలింగ్ చేసే ఛాన్సెస్ ఉండవు, బ్యాటింగే చేయగలుగుతాడు. బ్యాటింగ్లో మాత్రం అదిరిపోయే బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో 50, సెకండ్ మ్యాచ్లో 50, మళ్ళీ బిగ్ షాట్స్ ఆడుతున్నాడు అండ్ క్లీన్ హిట్టర్ అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్టర్స్ ఇన్ ఆస్ట్రేలియన్ టీమ్. రియల్గా చెప్పానంటే ఛాంపియన్స్ ట్రోఫీలో అతన్ని మిస్ అయినారు. స్టాయినిస్ రిటైర్ అయిపోయిన తర్వాత కనీసం అతడు ఉన్నట్లయితే డిఫరెంట్గా ఉండేది, బట్ ఇంజరీ కారణంగా ఆడలేకపోయారు. సో ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్ అండి. అతడు బౌలింగ్ చేస్తున్నప్పుడు చూడండి, అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక ఫాదర్ బ్యాటింగ్ చేస్తుంటే జనరల్గా వాళ్ళు కూడా బ్యాటర్స్గా తయారవుతుంటారు. బట్ అతడే కాదు, ఇతడు ఒక ఫాస్ట్ బౌలర్గా ఫస్ట్ వచ్చాడు, తర్వాత ఒక ఆల్రౌండర్గా ఎదిగిపోయినాడు. అండ్ మామూలు ఆల్రౌండర్ కాదు, రియల్గా చెప్పినట్టు ఒక జెన్యూన్ ఆల్రౌండర్. అండ్ హీ అండ్ పూరన్ నిజంగా చెప్పనంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కనబరిచారు. అండ్ క్రౌడ్ వాజ్ హ్యాపీ. క్రౌడ్ కావాల్సింది ఏంటంటే హైదరాబాద్ ఓడిపోయింది అనే ఒక బాధ ఉన్నా కానీ మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు, బట్ క్రౌడ్ వాంట్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ దట్ ఎంటర్టైన్మెంట్ వాజ్ రియలీ ప్రొవైడెడ్ బై పూరన్ అండ్ మాష్, నో డౌట్ అబౌట్ ఇట్. సార్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మనకెందుకు ఆ మొమెంటం దొరకలేదు? అచ్చా, వాళ్ళ మొమెంటం ఎందుకు దొరకలేదండి? మొమెంటం బాల్ చక్కగా బ్యాట్ పైన వస్తున్నప్పుడు నేను అదే కానీ స్టార్టింగ్లో ఏమన్నానంటే ప్రతిసారి హిట్ చేస్తే కుదరదు రాజ్. ఎందుకంటే బికాస్ ఒక వికెట్ పడిపోయిన తర్వాత మీరు ఇమీడియట్గా మళ్ళీ అవుట్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు దానికి కారణం ఏంటంటే ఇషాన్ కిషన్ కూడా త్వరగా అవుట్ అయిపోయినాడు కదా. సో ఇషాన్ కిషన్ ఒక సెంచురీని అవుట్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ బిట్ ఆఫ్ ప్రెషర్ వాజ్ దేర్. ఆ ప్రెషర్ను హ్యాండిల్ చేయడానికి ట్రావిస్ హెడ్ ఎట్ వన్ ఎండ్ ఈ వాజ్ ప్లేయింగ్ స్ట్రోక్స్. యాక్చువల్లీ అతడు ఎక్కడ ఆపలేదు అసలు. యాక్చువల్గా ఈ వాజ్ హిట్టింగ్ క్లీన్లీ, చాలా క్లీన్గా హిట్ చేశాడు అతడు, ఎవరిని కూడా లెక్క చేయలేదు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి పైన హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నాడు, తెలుగువాడు. అండ్ అట్లాగాక ఇప్పుడు ఒక మార్క్రమ్ రోల్ ప్లే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అతనికి మిడిల్ ఆర్డర్లో ఒక స్టెబిలిటీ కూడా కావాలి కదా. సెకండ్ డౌన్, థర్డ్ డౌన్ వచ్చే వాళ్ళు జనరల్గా మీకు అలాగే హిట్టింగ్ చేసి అవుట్ అవుతే ఏమవుతుంది, మీకు లోవర్ ఆర్డర్ ఒకవేళ సక్సెస్ సాధించినట్లయితే ఆ రన్స్ కూడా రావు. నితీష్ అలా ఆడడంతో కనీసం అంకిత్ పైన ప్రెషర్ లేదు. అంకిత్ ప్లేడ్ ఫ్రీలీ యాక్చువల్లీ టువర్డ్స్ ది ఎండ్, యాక్చువల్లీ ఆ రోల్ కనబడింది. సో బాల్ ఒక్కొక్కసారి అలా అవుతుంటుంది. బికాస్ చూడండి మంచి బ్యాటింగ్ వికెట్ పైన ఒక టీం 200 కొట్టినప్పుడు ఒక టీం 100 అవుట్ అయినటువంటి మ్యాచెస్ కూడా చూసాం. ఒక్కొక్కసారి మిడిల్ చేయలేకపోతే, ఒకసారి బయట ప్రెషర్ కావచ్చు, అది కావచ్చు. ఎస్టర్డే దే ప్లేడ్ వెల్, అంటే చివరి వరకు కూడా చాలా చక్కగానే మిడిల్ చేశారు. అంకిత్ ప్లేడ్ సమ్ గుడ్ స్ట్రోక్స్, హెడ్ వాజ్ హిట్టింగ్ వెల్. అండ్ నితీష్ కుమార్ కూడా రోల్లో డిఫరెంట్ ఆడాడు కానీ బట్ ఈ హిట్ ద బాల్ వెల్ యాక్చువల్లీ. బట్ ఒక బిగ్ స్కోర్ అనేది చేసే అవకాశాన్ని మీరు అన్నట్టుగా మిస్ అయినారు. కనీసం ఆ వికెట్ పైన నాకు ఏమనిపించిందంటే 230 పైన కాకుండా కానీ 215, 225 అరౌండ్ స్కోర్ అయితే కనబడింది. ఎందుకంటే అండ్ దట్ టు డోంట్ ఫర్గెట్ ఎస్టర్డే లక్నో బౌలర్స్ ఆల్సో బౌల్డ్ వెల్ అండి. శార్దుల్ ఠాకూర్ పాపం టోర్నమెంట్ స్టార్ట్ కాకుండా ముందు ఎవ్వరు అతన్ని తీసుకోలేదు, అన్సోల్డ్గా ఉన్నాడు. తర్వాత చూడండి 2 మ్యాచెస్లో 6 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ దట్ టు ఫస్ట్ 2 ఓవర్స్లో వికెట్స్ తీస్తున్నాడు అతను. పవర్ ప్లేలో మీకు వికెట్స్ ఉండవు. లాస్ట్ మ్యాచ్లోనైతే ఢిల్లీ తోటి వాళ్ళు ఓడిపోయినా కానీ ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్స్ తీసుకున్నాడు. సో హిజ్ రోల్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళకి నేను ఆవేష్ వచ్చాడు, ఆవేష్ ఆఫ్ కోర్స్ గేవ్ అవే లాట్ ఆఫ్ రన్స్, బట్ ఇంపార్టెంట్ ఫేజ్లో ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. అండ్ వాళ్ళకు ఎక్కడ కొంచెం లక్నోకు ఇంకా వీక్నెస్ ఉంది అంటే బ్యాటింగ్లో నేను అనుకుంటాను హైదరాబాద్కి ఎటువంటి బ్యాటర్స్ ఉన్నారో అటువంటి బ్యాటర్స్ ఉన్నారు వాళ్ళ టీం. మీరు పూరన్, మార్చ్, తర్వాత మార్క్రమ్, రిషబ్ పంత్, అసలు బదోని, మిల్లర్, మీరు అన్నట్టుగా మిల్లర్. అండ్ శార్దుల్ ఠాకూర్ ఈజ్ గుడ్ ఆల్రౌండర్ ఆల్సో. సో వాళ్ళకి బ్యాటింగ్లో ప్రాబ్లమ్. వాళ్ళకి ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ని ఎక్కడ అడ్జస్ట్ చేస్తారు? అడ్జస్ట్ చేయాలి అంటే ఒకటే ఆప్షన్ ఏది ఉంటుందంటే మార్క్రమ్ ఏదైనా పవర్ ప్లే, దాన్ని ఏమంటారు, ఒక ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో ఉపయోగిస్తారా? వీ హావ్ టు వెయిట్ అండ్ సీ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే షమార్ జోసెఫ్ రూపంలో ఒకే ఒక బౌలర్ ఉన్నాడు వాళ్ళకి ఫాస్ట్ బౌలర్, మిగతా వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఆక్షన్లో కూడా దే స్పెంట్ లాట్ ఆఫ్ మనీ, దే షోడ్ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఇండియన్ క్రికెటర్స్. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళందరూ దూరం అయిపోయారు. మయాంక్ యాదవ్ దూరం అయిపోయినాడు, ఇప్పుడు ఆకాష్ లేడు అసలు యాక్చువల్గా. అండ్ ఉన్న బౌలర్స్లో ఇప్పుడు ఆవేష్ కూడా పూర్తిగా ఫిట్గా లేడు. నిన్న కొంచెం బౌలింగ్ చేశాడు కానీ పూర్తి ఫిట్నెస్ లేదు అతనికి. అండ్ శార్దుల్ ఠాకూర్ ప్రెషర్లో వచ్చాడు, బట్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో వాళ్ళకు ఫారిన్ బౌలర్స్ ఎవరున్నారు? ఎవరు లేరు. అవును, స్పిన్ డిపార్ట్మెంట్లో కూడా ఒక ఐకానిక్ బౌలర్ లేరు వాళ్ళకి అసలు యాక్చువల్గా. సో ఇప్పుడు ఇండియన్ యంగ్స్టర్స్ పైన ఆధారపడుతున్నారు. బట్ స్టిల్ దే డిడ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. రిషబ్ పంత్ క్యాప్టెన్సీని మెచ్చుకోవాలి నిన్న రాజ్. ఈ హ్యాండిల్ ద సిచ్యువేషన్ వెల్ అండ్ చేంజెస్ అద్భుతంగా చేశాడు. 200 క్రాస్ కాకుండా ఒక బెల్టర్ లాంటి వికెట్ పైన హైదరాబాద్ సన్ రైజర్స్ను కట్టడి చేశారంటే ఫుల్ మార్క్స్ మనం క్యాప్టెన్స్కి ఇవ్వాలి, తర్వాత బౌలర్స్కి ఇవ్వాల్సిందే. దే రియలీ బౌల్డ్ వెల్ అండి. అండ్ ఇంకోటి సార్, మీరు పంతు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి టాస్ అయిపోయిన తర్వాత అతను ఏమన్నాడు తెలుసా? హైదరాబాద్ ఎంత కొడతారో కొట్టనివ్వండి, మేము దాన్ని చేంజ్ చేస్తాం. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్.
స్టేట్మెంట్ ఇచ్చి దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. అలా ఉండాలి కదా, ఒక కెప్టెన్ కు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఆటోమేటిక్గా టీం మొత్తానికి ధైర్యం వచ్చేస్తుంది. అబ్సల్యూట్లీ బూస్టింగ్ మెసేజ్ అన్నట్టు అసలు అది. అంతకంటే ఎక్కువ ఒక బిగ్ టానిక్ అయిపోయింది అసలు అది. అంటే వాళ్ళ బ్యాటర్స్ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే ఫస్ట్ మ్యాచ్ లో చూశాడు కదా, ఫస్ట్ మ్యాచ్ లో ఎప్పుడైతే మిచెల్ మార్ష్ అండ్ పూరన్ హాఫ్ సెంచరీస్ కొట్టారో అతనికి తెలిసిపోయింది. ఈవెన్ మిల్లర్ ఆల్సో ప్లేడ్ వెల్ టువర్డ్స్ ది ఎండ్, చాలా చక్కగా ఆడాడు. మార్క్రమ్ కూడా 15 రన్స్ కొట్టే కానీ ఫస్ట్ మ్యాచ్ లో ఈ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ, ఒక మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. సో అంత కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది వాళ్ళ బ్యాటింగ్ లైన్ పైన. రిషబ్ పంత్ కూడా తెలుసు కదా, స్వయంగా అతను కూడా ఒక ఎటువంటి టోటల్ అయినా చేంజ్ చేయగలుగుతాడు. T20లో ఫస్ట్ అతని పైన ఒక మంచి ఫాస్టెస్ట్ 100 ఉండే, అండ్ ఈజ్ అ బ్రిలియంట్ ప్లేయర్ యాక్చువల్లీ. నిన్న కూడా ఎలాగో డౌన్ లో కిల్లర్ మిల్లర్ ఉన్నాడు. తర్వాత వాళ్ళకు శార్దుల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో కూడా వాళ్ళు బదోని ఆఫ్ కోర్స్ కూడా ఈజ్ అ గుడ్ ప్లేయర్ అండి, ఈజ్ అ గుడ్ చేజర్, డోంట్ ఫర్గెట్ యాక్చువల్లీ. అతను కూడా చాలా అద్భుతంగా చేశాడు. నిన్న ఒక షాట్ కూడా చాలా మంచి షాట్ ఆడాడు. సో వాళ్ళ బ్యాటింగ్ పైన వాళ్ళ కాన్ఫిడెన్స్, అంటే వాళ్ళ బౌలర్స్ పైన అతనికి ఎక్కువ కాన్ఫిడెన్స్ లేకపోయినా కానీ మీరు అన్నట్టుగా చేంజ్ చేస్తున్నప్పుడు మా బ్యాటర్స్ డెఫినెట్లీ ఆ ఎబిలిటీ ఉన్నటువంటి బ్యాటర్స్ అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉంది కనుక ఆ మెసేజ్ ఫస్ట్ ఇచ్చాడు. మీరు అంటే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే చాలా మంది SRH మీద టాస్ గెలిస్తే వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైనా ఇస్తారా, ఇవ్వచ్చా, అసలు ఎంత ధైర్యం వీళ్ళకి, ఇలాంటి ఒక కామెంట్స్ నడిచింది. కరెక్ట్, చాలా మంచి బ్రేక్ చేసి చూపించారు. కరెక్ట్, మీరు అన్నట్టుగా SRH కు బ్యాటింగ్ ఇవ్వడానికి ఏ కెప్టెన్ అయినా ధైర్యం చూపడు, అండ్ దట్టు హైదరాబాద్ లో చూపడం కష్టం. మొన్న 286 ఇలా బ్యాక్ ఫైర్ అయిపోయింది రాజస్థాన్ యొక్క డెసిషన్. వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఇచ్చారు. తర్వాత లాస్ట్ ఇయర్ కూడా 277 ఇక్కడనే స్కోర్ చేశారు ఒక మ్యాచ్ లో. సో ఐ థింక్ వెన్ దే ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ యాక్చువల్లీ వాళ్ళు కిల్లర్స్ లాగా మారుతున్నారు. ఎందుకంటే వాళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా జస్ట్ ఒక వెపన్ లాగా ఉన్నారు అన్నాడు, అలా ఆడేవే. సో అటువంటి లైనప్ ఉన్నటువంటి బ్యాటింగ్ ను కట్టడి చేయడం అనేది మీరు అన్నట్టుగా ఇట్ వాజ్ ఎ గేట్. అంటే మిగతా క్యాప్టెన్స్ కూడా హైదరాబాద్ బ్యాటర్స్ ను కూడా కట్టడి చేయవచ్చు. అంటే వాళ్ళు బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కానీ వాళ్ళను 200 క్రాస్ కాకుండా కూడా కట్టడి చేయొచ్చు అన్నటువంటి ఒక సంకేతాన్ని నిన్న వాళ్ళు చూపించారు. దే బౌల్డ్ వెల్, ఫీల్డెడ్ వెల్ ఆల్సో. కొన్ని మంచి బాల్స్ ఆపడం, క్యాచెస్ తీసుకోవడం. ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. అందుకని నేను ఏమన్నాను స్టార్టింగ్లో, రాజ్ ఇన్ వన్ లైన్ చెప్పాలంటే లక్నో సూపర్ జైంట్స్ దే అవుట్ ప్లేడ్ హైదరాబాద్ అండి, డౌట్. 16.1 ఓవర్లో 190 చేజ్ చేయడం అనేది. లాస్ట్ ఇయర్ యూ రిమెంబర్ రాజ్ 169 వాళ్ళు 9.4 ఓవర్స్లో ఇదే టీమ్ అగెన్స్ట్ చేశారు. సో ఎస్టర్డే ఇట్ వాజ్ అ గుడ్ విన్ ఫర్ దెమ్. దే మస్ట్ బి వెరీ హ్యాపీ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ మనం టోర్నమెంట్ స్టార్టింగ్ SRH ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆ టాప్ 5 బ్యాట్స్మెన్ల పేర్లు చెప్పుకుంటూ సూపర్ టీం ఉంది అది ఇది మాట్లాడుకుంటూ వచ్చాము. అయితే నిన్న బాగా సర్ప్రైజ్ చేసిన ప్లేయర్ వచ్చేసి అంకిత్ వర్మ. వాట్ ఏ షాట్స్ సార్, ఎబిలిటీ ఉంది అని అందుకని ఈ సంవత్సరం అతన్ని తీసుకున్నారు. బికాస్ అండ్ మరొక విషయం కూడా మనం మర్చిపోయినాం, అంకిత్తో ఇక్కడ ఉంటే అక్కడ అబ్దుల్ సమాద్ అటు పోవడం కూడా ప్లస్ పాయింట్ అయిపోయింది. సమాద్ కూడా వాళ్ళకున్నాడు. సో కొంతమందిని మిస్ చేసుకున్నారు. సో ఆ ప్లేసులు రోల్ ఫిల్ చేయడానికి అబ్దుల్ సమాద్ విషయం ఎందుకంటున్నానంటే కరెక్ట్గా అదే పొజిషన్లో వచ్చేవాడు అతను. సమాద్ కూడా ఫినిషింగ్ చేయడానికి, లేకుంటే 16 ఓవర్స్ తర్వాత కొన్ని ఎక్కువ రన్స్ కావాలంటే ఈ యూస్ టు కమ్ అండ్ హిట్. అండ్ ఈ ఇంప్రెస్డ్ ఎవ్రీవన్. వివిఎస్ లక్ష్మణ్ లాంటి మంచి ప్లేయర్స్ కూడా సమాధిని చాలా మెచ్చుకున్నారు. నిన్న కూడా మనం చూసాం కదా, చాలా క్లీనింగ్ ఫినిషింగ్ అద్భుతంగా ఫినిష్ చేయగలుగుతాడు. సో ఆ రోల్ను ఖచ్చితంగా ప్లే చేయడానికి ఒక మంచి బ్యాటర్ అయితే వచ్చాడు. అండ్ అంకిత్ జస్ట్ ఇప్పుడే తన రుచి అయితే చూపించాడు. అండ్ నేను అనుకుంటాను అతని పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు కూడా. అప్పుడే టాప్ ఆర్డర్లో ఆడించలేరు, బికాస్ నితీష్ కుమార్ రెడ్డి కూడా లాస్ట్ ఇయర్ అదే లోర్ ఆడాడు. 6th 7th రౌండ్లో వచ్చేది, 5th తర్వాత వచ్చేది. అండ్ ఇప్పుడు 2nd రౌండ్కి వచ్చాడు. టెస్ట్ మ్యాచెస్ ఆడిన తర్వాత అనుభవాన్ని సంపాదించాడు. బట్ అంకిత్ ఉండడం అనేది మీరు అన్నట్టుగా లోవర్ ఆర్డర్లో ఒక ప్లేస్మెంట్. ఈవెన్ అభినవ్ మనోహర్ కూడా చాలా మంచి బ్యాటింగ్ కనబరుస్తాడు. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్. అఫ్ కోర్స్ ఒక మ్యాచ్లో మనం ఓడిపోయినందుకు, ఒక మ్యాచ్లో ఫెయిల్ అయినందుకు ఎవరిని కూడా మనం క్రిటిసైజ్ చేయలేం. బట్ నిన్నటి డిఫీట్ మాత్రం అబ్సల్యూట్లీ కొన్ని పాఠాలు వాళ్ళకు నేర్పుంటుంది. ఎందుకంటే ప్రతిసారి మేము బ్యాటింగ్ పైనే ఆధారపడి గెలుస్తాము అన్నటువంటి ఒక దాని నుంచి వాళ్ళు బయటికి రావాలి. ఎందుకంటే బికాస్ 200 250 స్కోర్ చేసినప్పుడు ఏ టీంకైనా కానీ ఎంత బౌలింగ్ వీక్ ఉన్నా కానీ వాళ్ళు కట్టేజ్ చేయగలుగుతారు. ఈవెన్ రాజస్థాన్ బ్యాటర్స్ కూడా ఏం తక్కువ లేదండి, 242 వరకు చేయగలిగారంటే కొన్ని బౌలింగ్లో కొన్ని చేంజెసా, లేకుంటే కొన్ని ఏదైనా సమ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో చూడాలి. బికాస్ బౌలింగ్ కూడా అంత స్ట్రాంగ్ యూనిట్ అనుకున్నాం కానీ ఎట్ ప్రజెంట్ అయితే షమీ రన్స్ ఇస్తున్నాడు, హర్షల్ పటేల్ రన్స్ ఇస్తున్నాడు, అండ్ కమిన్స్ ఆల్సో ఈ టుక్ వికెట్స్ బట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఫస్ట్ మ్యాచ్ లో కూడా 60 రన్స్ ఇచ్చాడు అతను వికెట్. ఇప్పుడు నెక్స్ట్ నా క్వశ్చన్ కూడా అదే సార్. ఇప్పుడు మనం ఏ టీం చూసుకున్నట్టయితే నిన్న కూడా ప్రిన్స్ యాదవ్ అని చెప్పి ఒక కొత్త బౌలర్, తన స్లో వేరియేషన్స్ కానీ, తన ఆఫ్ సైడ్ దూరంగా వేయడం కానీ, బ్యాట్స్మెన్ ఫుట్ మూవ్మెంట్ బట్టి తను బాల్ చేంజెస్ చేస్తూ వస్తున్నాడు. ఇలా ప్రతి టీంలో కూడా ఒక సరికొత్త అస్త్రాలు తీసుకొని బౌలర్స్ ప్రయోగాలు చేస్తూ ఫలితాలు రాబడుతున్నారు. బట్ SRH విషయానికి వస్తే ఒక హర్షల్ పటేల్ మాత్రమే వేరియేషన్స్ చూపిస్తున్నారు, బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. చాలా మంచి క్వశ్చన్. మీరు అన్నట్టుగా నిన్న
పూరన్ ఆడుతున్నప్పుడు కొన్ని ప్రయోగాలు చేయలేకపోయినారు అసలు యాక్చువల్గా. పూరన్ ఆడుతున్నప్పుడు మీరు అన్నట్టుగా అభిషేక్ శర్మని ఎందుకు బౌలింగ్ చేయించాలి చెప్పండి. అవును. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఒక టైట్ ఓవర్ ఉన్నట్లయితే ఇట్ కుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఎందుకంటే అభిషేక్ శర్మ కూడా రాజ్ లాస్ట్ నిన్నటి మ్యాచ్ కంటే ముందు వరకు 7 balls ఆల్రెడీ 6 సిక్సర్స్ సాధించాడు. అంటే టోటల్గా ఇప్పుడు 10 balls ఆడితే ఒక 9 సిక్సర్లు కొట్టాడు అతన్ని. సో అంత అండ్ దట్టు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్కు ప్రతిసారి సక్సెస్ కూడా సాధించలేరు అసలు. అంత క్లీన్ హిట్టింగ్ చేస్తున్నటువంటి పూరన్ ఉన్నప్పుడు అతన్ని తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఆ ఓవర్లో ఎక్కువ రన్స్ వచ్చాయి చూడండి, 2 సిక్సర్స్ ఒక బౌండరీ. సో దాంతో ఏమైపోయిందంటే మరింత ప్రెషర్ అనేది టోటల్గా లేదు. సో ఆ మిడిల్ ఓవర్స్లో మీరు అన్నట్టుగా కొంచెం ఒక బౌలర్ వచ్చి ఏదైనా కట్టడి చేసి మేబీ ఒక ఫుల్ లెంత్ బాల్ వేసి అసలు యాక్చువల్గా యార్కర్స్ వేసి, యార్కర్స్ అయితే కనబడతలేదు సార్, అసలు లేవు సార్ అవి. అదే యార్కర్స్ అని బాగా ఆశ్చర్యపరిచింది అదే అన్నమాట. సో మేబీ ఆ సిచ్యువేషన్లో మీరు అన్నట్టుగా ఒక నటరాజన్ మిస్ అయినారా, కరెక్ట్, లేకుంటే ఒక భువనేశ్వర్ని మిస్ అయినారా. బికాస్ షమి కూడా ఏంటంటే షమి మూమెంటం రిథమ్తో బౌలింగ్ చేస్తున్నప్పుడు చేస్తాం. బట్ మరొకటి మనం ఒప్పుకోవాలి రాజ్, క్లియర్ ఏంటంటే ఒక రోడ్ లాంటి వికెట్ పైన ఏ బౌలర్ అయినా ఏమైనా చేయగలుగుతారా. ఫస్ట్ మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ హౌ మెనీ రన్స్ ఈ గేవ్ అవే? 76 అంటే నా డౌట్ ఏంటంటే ఒక అప్రోచ్ ఉంటుంది సార్, ఉంటుంది. సిచువేషన్ కి దగ్గర ఒక అప్రోచ్, ఆ అప్రోచ్ లో కొంచెం ఫెయిల్ అయినట్టు. అది మిస్ ప్యాట్ కమిన్స్ వచ్చి దాన్ని మధ్యలో కంట్రోల్ చేయగలిగాడు. ప్యాట్ కమిన్స్ అందుకనే మడిలో వచ్చాడు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు షమి అండ్ హర్షల్ పటేల్ రన్స్ ఎక్కువగా ఇచ్చారో, అండ్ ప్రిన్స్ యాదవ్ మీరు అన్నట్టుగా లక్నోకు ఫస్ట్ మ్యాచ్ నుంచి సెకండ్ మ్యాచ్ వరకు చాలా తేడా కనబడింది. ఆ క్రెడిట్ అంతా మీరు క్యాప్టెన్కి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో మీరు అన్నట్టుగా చాలా ఒక లెసన్ నేర్చుకున్నాడు. బాల్ కొంచెం పిచ్ చేసినప్పుడు రన్స్ ఎక్కువగా ఇచ్చాడు. ఢిల్లీ బ్యాటర్స్ బ్యాటెడ్ వెల్ ఆల్సో కొన్ని. బట్ మీరు అన్నట్టుగా ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ఉన్నప్పుడు, ఆన్ సైడ్లో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కొంచెం ఆఫ్ సైడ్ వేసి అవుట్ చేసే ప్రయత్నం చేయాలి. ఎక్కడో దొరికిపోతాడు. మీరు అన్నట్టుగా ఒక బాల్ 6 కొట్టే కానీ ఇంకొక బాల్ అయితే అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కనిపించలేదు. అక్కడ కొంచెం నిన్న మీరు అన్నట్టుగా ఫెయిల్ అయినట్టుగా కనబడింది. బట్ ఒకటే మ్యాచ్లో ఓడిపోయినారు కనుక ఐ థింక్ దే లర్న్. బికాస్ డిపార్ట్మెంట్లో బౌలర్స్ అయితే ఉన్నారు. షమి ఒకడు మూమెంట్లోకి రావాలి. హర్షల్ పటేల్ ఈజ్ వికెట్ టేకర్ అండి, రన్స్ ఇచ్చా కానీ వికెట్ తీసుకున్నాడు. అండ్ జంపా కూడా నిన్న కొంచెం ఆఫ్ కలర్గా కనబడ్డాడు. ఈ ఆల్సో గివ్ అవే లాట్ ఆఫ్ రన్స్. ఎందుకంటే మెయిన్ స్పిన్నర్ ఎవరంటే జంపానే కదా. సో ఐ థింక్ కొన్ని ఏరియాస్లో మీరు అన్నట్టుగా ఐ థింక్ దే హ్యావ్ టు బికమ్ స్ట్రాంగర్, నో డౌట్. అది బౌలింగ్ అనేది కొంచెం రెక్టిఫై చేసుకోవాలి. అండ్ బ్యాటింగ్లో కూడా ప్రతిసారి హిట్ అవుట్ అనేది కొన్ని వికెట్ల పైన నలవదు. ఇప్పుడు చెన్నై లాంటి పిచ్చెస్ పైన ఆడుతున్నప్పుడు యూ కాంట్ గో ఫర్ హిట్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎందుకంటే అది బాల్ కొంచెం స్పిన్కి అనుకూలంగా ఉంటాయి, స్లోగా వస్తుంది బాల్. సో యూ నీడ్ డిఫరెంట్ అప్రోచ్ మీరు అన్నట్టుగా. సో అక్కడ కొంచెం స్ట్రాటజీని మార్చుకోవాలి. యెస్టర్డేస్ మ్యాచ్ నో డౌట్. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ల విషయానికి వస్తే నెక్స్ట్ 3 మ్యాచెస్ ఏ టీములతో ఎక్కడ ఉండబోతుంది సార్? టఫ్. వన్ ఈస్ ఢిల్లీతో ఆడుతున్నారు వైజాగ్లో డే ఆఫ్టర్ టుమారో, అండ్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ దట్ ఆల్సో యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత మళ్ళీ హోమ్ క్రౌడ్ ముందు కోల్కతాలో ఆడతారు, గ్యాప్ లేదు. థర్డ్ రోజు కోల్కతాలో ఆడతారు. తర్వాత మళ్ళీ 6th రోజు హైదరాబాద్లో ఆడతారు వాళ్ళు పంజాబ్ తోటి. తర్వాత నేను అనుకుంటాను గుజరాత్ ఆడతారు. బట్ 12th రోజు పంజాబ్తో ఆడే ముందు అప్పుడు 6 days గ్యాప్ ఉంటుంది, హైదరాబాద్లోనే ఉంటారు. సో నెక్స్ట్ ఢిల్లీ తర్వాత నెక్స్ట్ 3 matches హైదరాబాద్లోనే ఆడతారు కనుక ఆ 3 matchesలో కనీసం ఒక 2 అన్న గెలవాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మ్యాచ్లో ఆఫ్ కోర్స్ ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి నిన్న ఉన్నట్టుగా. సో అంటే పర్సంటేజ్ ఆఫ్ విక్టరీస్ ఇప్పుడు పెరుగుతూ ఉండాలి. ఒక మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత డెఫినెట్లీ బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. అండ్ దట్ టు డోంట్ ఫర్గెట్ ఢిల్లీ ఆర్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. 65 నుండి వాళ్ళు మ్యాచ్ గెలిచారు లక్నో తోటి. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా హైగా ఉంది. అండ్ వాళ్ళ బౌలింగ్ లైనప్ అద్భుతంగా ఉందండి. వాళ్ళకు బౌలర్స్ మంచి బౌలర్స్, ముఖ్యంగా 2 spinners అని నేను అనుకుంటాను. అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్, దే ఆర్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ. వాళ్ళు ఎటువంటి బ్యాటింగ్ లైనప్నైనా కట్టడి చేసేటటువంటి ఎబిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ స్టార్క్ ఈస్ దేర్ ఫర్ దెమ్. ఒక ఆస్ట్రేలియన్ అతడు రిథమ్తో బౌలింగ్ చేసినప్పుడు ఓపెనింగ్ స్పెల్లో వికెట్స్ ఇవ్వగలుగుతాడు, లాస్ట్లో వికెట్స్. ఈ బౌల్డ్ వెల్ ఆల్సో లాస్ట్ మ్యాచ్లో చూసాం. సో వాళ్ళ బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంది అండ్ బ్యాటింగ్ కూడా వాళ్ళకు ఏం తక్కువ లేదండి. అండ్ రాహుల్ కూడా వచ్చి జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది కదా సార్? రాహుల్ ఎలా ఉన్నాడు కదా, రాహుల్ జాయిన్ అవుతాడు. అండ్ కరుణ్ నాయర్ను కూడా ఆడించవచ్చు వాళ్ళు. అండ్ డూప్లిసీ టాప్ ఆర్డర్లో. అండ్ మెగర్క్ ఇస్ సచ్ ఎ ప్లేయర్. మెగర్క్ అండ్ స్టప్స్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. అవునవును, స్టప్స్ కూడా బౌలింగ్ చేశాడు కొంచెం సో లెఫ్ట్ హ్యాండర్స్ కట్టడి చేయగలుగుతాడు. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది, బౌలింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. అండ్ ఆ తర్వాత ఆడే మ్యాచ్ కోల్కతాలో కోల్కతా ఇస్ హౌ స్ట్రాంగ్ దే ఆర్ యాక్చువల్లీ. ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఆర్సీబీతో ఓడిపోయిన తర్వాత ఐ థింక్ నెక్స్ట్ మ్యాచ్లో చాలా సూపర్ కంబ్యాక్ చేశారు. అండ్ దట్ హోమ్ క్రౌడ్ ముందు ఆడతారు కనుక ఐ థింక్ సన్ రైజర్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ 2 tough matches ఫస్ట్. అంటే హోమ్ క్రౌడ్ ముందు ఆడే 2 matches కంటే ముందు వాళ్ళకు 2 tough matches ఉన్నాయి. దాంట్లో కనీసం ఒక విక్టరీ అయినా వాళ్ళు అవుట్ సైడ్ హైదరాబాద్ సాధిస్తే ఐ థింక్ దట్ కెన్ వర్కౌట్ ఫర్ దెమ్. బికాస్
ప్రెషర్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. అండ్ కొంచెం అప్రోచ్లో మార్పు ఉండాలి మీరు అన్నారు. ఎందుకంటే వైజాగ్లో కూడా బెల్టర్ లాంటి వికెటే ఉంటుంది. వైజాగ్లో కూడా మనం చూస్తున్నాం కదా ఈ మధ్యలో చాలా బిగ్ స్కోర్, మొన్ననే 200 కూడా చూసాం కదా మనం. సో ఇట్స్ ఆల్సో గోయింగ్ టు బి టఫ్ మ్యాచ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అంటే ఈజీగా తీసుకునే మ్యాచెస్ ఏవి లేవు. ఓన్లీ లక్నో బౌలింగ్ కొంచెం వీక్ ఉంటే వీళ్ళు 300 కొడతారా 250 అనుకున్నా కానీ బౌలింగ్ వీక్ ఉన్నటువంటి లక్నో అగెన్స్ట్ కూడా ఫెయిల్ అయిపోయినారంటే ఐ థింక్ దే హ్యావ్ టు చేంజ్ సమ్ స్ట్రాటజీస్ చేసుకోవాల్సి వస్తుందండి రాజ్, నో డౌట్ అండి. అండ్ ఇప్పుడు కేకేఆర్తో మ్యాచ్ లాస్ట్ సీజన్లో మనం ఫైనల్లో కేకేఆర్ చేతిలోనే ఓడిపోయాం అనమాట. ఇప్పుడు ఇది రివెంజ్ మ్యాచ్ అంటున్నారు. ఐ థింక్ దట్ హ్యాపెండ్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్. అండ్ ఇప్పుడు కోల్కతాలో ఒకటేంటంటే బ్యాటర్స్ ఎంజాయ్ చేస్తారు, హెడ్ లాంటి వాళ్ళు, అభిషేక్, ఎందుకంటే అవుట్ ఫీల్డ్ ఫాస్ట్గా ఉంటుంది, బాల్ అనుకున్నట్టుగా బ్యాట్ పైన వస్తుంది. బట్ వాళ్ళ బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్ ఉందండి. ఇప్పుడు నారాయణ్ మొన్న ఆడలేదు కానీ నారాయణ్ మళ్ళీ ఒకసారి ఫిట్ అయ్యి వచ్చినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ క్వింటన్ డికా కూడా మనం చెప్పాం కదా, అతడు మెయిన్ ప్లేయర్ వాళ్ళకు. ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత వాట్ అండ్ ఇన్నింగ్స్ ఈ ప్లేడ్ యాక్చువల్లీ. ఎఫర్ట్లెస్గా ఆడాడు, బ్యూటిఫుల్ షాట్స్ ఆడాడు, లాస్ట్లో ఫినిషింగ్ కూడా చక్కటి ఫినిషింగ్ చేశాడు, ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. తర్వాత వాళ్ళకు వెంకటేష్ అయ్యర్ ఫామ్లో ఆడినట్లయితే, రహానే, తర్వాత రసల్, నారాయణ్, వీళ్ళందరూ కూడా మామూలు ప్లేయర్, రఘువంశీ, రమన్దీప్ సింగ్ అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ రాణా, హర్షిత్ రాణా, వాళ్ళ బౌలింగ్లో కూడా చాలా స్ట్రాంగ్ బౌలింగ్ ఉందండి వాళ్ళకు. అండ్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు. అండ్ వాళ్ళకు ఒకటి నోకియా కొంచెం ఫిట్ అయ్యి వచ్చాడంటే స్పెన్సర్ జాన్సన్ పైన కొంచెం ప్రెషర్ కనబడుతుంది. బికాస్ ఈజ్ నాట్ గెటింగ్ వికెట్ తీసుకున్నాక కొంచెం రన్స్ ఎక్కువగా వేస్తున్నాడు. నోకియా కూడా ఒక సీజన్లో ఢిల్లీలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు కానీ ఐపీఎల్లో కూడా అంత పెద్ద రికార్డ్ లేదు అతనికి. అతను కూడా చాలా 24 రన్స్ ఇచ్చినటువంటి ఓవర్స్ కూడా ఉన్నాయి నోకియాకు. బట్ ఇంటర్నేషనల్ బౌలర్ కనుక ఐ థింక్ ఈ నోస్ అతను మెయిన్గా ఏంటంటే యార్కర్స్ ఎక్కువగా వేయగలుగుతాడు. సో ఇప్పుడు ట్రావిస్ హెడ్ లాంటి బ్యాటర్ అవుట్ చేయాలి, లేకుంటే మీరు ఇషాన్ కిషన్ అవుట్ చేయాలి, అభిషేక్ స్టార్టింగ్ అవుట్ చేయాలంటే సమ్ టైమ్స్ మూవ్మెంట్ కానివ్వండి, ఆ యార్కర్స్ ఉపయోగపడతాయి. 145 వేయగలుగుతాడు, ఆ ఎబిలిటీ ఉంటుంది. అండ్ హిస్ 4 overs విల్ బి వెరీ కీ ఆల్సో. సో వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు క్వింటన్ డికాక్ ఒకవేళ ఇంజరీ కారణంగా దూరమైనా కానీ గుర్బాజ్ ఉన్నాడు వాళ్ళకి ఆడడానికి రెడీగా ఉన్నాడు, బ్యాటింగ్ సూపర్ ఫామ్ లో ఉన్న గుర్బాజ్ ఉన్నాడు. సో ఐ థింక్ కోల్కతా ఈజ్ డెఫినెట్లీ దిస్ ఇయర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్గా కనబడుతున్నారు. బౌలింగ్లో ఆప్షన్స్ ఉన్నాయి, బ్యాటింగ్లో ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు. అండ్ సన్ రైజర్స్కు మీరు అన్నట్టుగా ఈ వైజాగ్ తర్వాత మరొక బిగ్ టెస్ట్ ఉంది వాళ్ళకు. థర్డ్ రోజు వాళ్ళు అక్కడ ఏదైనా సర్ప్రైజెస్ విక్టరీ సాధిస్తే తప్ప ఐ థింక్ మళ్ళీ హోమ్ క్రౌడ్ ముందు ఆడేటప్పుడు మరింత డబుల్ ప్రెషర్ అవుతుంది. సో నెక్స్ట్ జరిగే 2 matchesలో అట్లీస్ట్ దే నీడ్ 1 win. Whether that's going to happen in Vizag or in Kolkata, we don't know. But they have to win 1 match అండి. ఇప్పుడు దాకా మనం ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకున్నాం, ఎస్ఆర్హెచ్ ఆడిన మ్యాచ్ గురించి, ఆడబోయే మ్యాచ్ల గురించి, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి వాటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ క్వశ్చన్ అబౌట్ ఎస్ఆర్హెచ్, చెప్పండి, ఏ చేంజెస్ అవసరం అంటారు? అంటే రాబోయే 2-3 మ్యాచ్లు ఐ థింక్ దే హావ్ గాట్ గుడ్ బౌలర్స్ ఉన్నారు. రాహుల్ చౌర్ లాంటి వాళ్ళు కూడా టీంలో ఉన్నట్టున్నాడు అసలు యాక్చువల్గా. అవును సార్, ఆడియాలి మెయిన్గా. బికాస్ ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో రాజ్ ఏమవుతుందంటే కొంచెం వేర్ అండ్ టేర్ ఉంటుంది. అంటే ఇంత పెద్ద మీకు స్కోర్స్ రావు, పిచ్లు కూడా స్లో అవుతాయి. అండ్ దట్ విల్ హ్యాపెన్ దట్ వాట్ వీ హావ్ సీన్ యాక్చువల్లీ. ఐ థింక్ ఈవెన్ హైదరాబాద్ వికెట్ కూడా కొన్ని సీజన్స్ ఎగో స్లో అయినటువంటి ఎగ్జాంపుల్స్ మనం చాలా చూసాం. 150, 160 స్కోర్స్ కూడా ఇక్కడ చూసాం. సో ఏం లేదండి, కాంబినేషన్ వర్కౌట్ కావాలి. ఇప్పుడు కాంబినేషన్ అయితే టాప్ ఆర్డర్లో హెడ్ అండ్ అభిషేక్ది చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది లాస్ట్ ఇయర్. అభిషేక్ నాకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఇప్పుడు ఇండియన్ టీం కూడా ఆడుతున్నాడు, ఇంటర్నేషనల్ బౌలర్స్ను ఫేస్ చేస్తున్నాడు, తర్వాత కొంచెం మార్పు అనేది తెచ్చుకోవాలి. బికాస్ ఎవ్రీ టైమ్ యాక్చువల్లీ హిట్ అవుట్ అండ్ గెట్ అవుట్ అనే ఒక దాంట్లో పోకూడదు అసలు యాక్చువల్లీ. బికాస్ ఇప్పుడు హెడ్ అండ్ అభిషేక్ ప్రాబ్లం ఏంటంటే బోత్ ఆర్ బిగ్ హిటర్స్ యాక్చువల్లీ, బోత్ ఆర్ క్లీన్ హిటర్స్ ఫామ్లో ఆడుతున్నారు. వాళ్ళు ఆడుతున్నప్పుడు మీకు స్టార్ట్స్ వస్తున్నాయి, ఆ తర్వాత ఏమవుతుంది, అవుట్ అయిపోయిన తర్వాత ప్రెషర్ అనేది ఉంటుంది. అది ఒక చిన్న మార్పు ఎందుకంటే అయిపోయాడు. మైకల్ వాన్ కూడా అదే అన్నాడు, గవాస్కర్ అదే అంటుంటాడు ప్రతిసారి కూడా. గవాస్కర్ అయితే ప్రతిసారి T20, N20 హిటర్స్కు అనుకూలంగా ఉన్నాను, కొంచెం మార్పు అనేది డెఫినెట్గా ఉండాలి. సిచ్యువేషన్కు తగ్గట్టు ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కొంచెం వాళ్ళు చేసుకున్నట్లయితే ఇట్ విల్ బి గుడ్. బికాస్ దే హవ్ గాట్ బౌలర్స్, దే హవ్ గాట్ బ్యాటర్స్, అద్భుతమైనటువంటి టీం ఉంది. ఒకటి ఏంటంటే అవుట్ సైడ్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచెస్ గెలవడం వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. బికాస్ దే ఆర్ గోయింగ్ టు ప్లే నిన్నటి మ్యాచ్ తర్వాత కూడా నేను అనుకుంటాను ఇంకా ఒక 4-5 matches ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ. సో అప్పుడు కొంచెం అడ్వాంటేజ్ ఉండవచ్చు. బట్ అవుట్ సైడ్ హైదరాబాద్ ఆడుతున్నప్పుడు విన్నింగ్ ద మ్యాచెస్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సార్ ఇప్పుడు మీరు మాట్లాడినట్టు బ్యాట్స్మెన్ గేమ్ అయిపోయింది T20 అని చెప్పేసి అంటున్నారు. అది యాక్చువల్గా కరెక్ట్ కూడా. ఈ మధ్యకాలంలో నమోదవుతున్న స్కోర్లు చూస్తుంటే ఒక గుడ్ డెలివరీ, లైన్ లెంత్తో గుడ్ డెలివరీ వేయడానికి ప్రతి బౌలర్ భయపడే రోజులు వచ్చేసినాయి. దానికి కరెక్ట్ చెప్పారండి. అందుకని రాజ్ ఏమన్నాడంటే మొన్న అశ్విన్, ఐ వాజ్ రీడింగ్ వన్ ఇంటర్వ్యూ, సైకాలజిస్టులు కావాలంటే ఇప్పుడు బౌలర్స్కు. ఎందుకంటే పాపం వాళ్ళు పోయిన తర్వాత ఒక ఫాస్ట్ బౌలర్ జస్ట్ ఇమాజిన్ చేయండి, 76 runs కొట్టిన తర్వాత
ఒకసారి ఆలోచించండి, జోఫ్రా ఆర్చర్ నిద్రపోయినాడు అసలు యాక్చువల్గా ఆ రోజు. పాప నెక్స్ట్ మ్యాచ్లో కూడా డెకాక్ ఆడుతున్నప్పుడు చాలా మంది ఏమన్నారంటే అతని సెంచరీ ఆపడానికి పోలేదు, అతనికి పాపం తోస్తలేదు ఎక్కడ బాల్ వేయాలనేది. అలా అటువంటి బెల్టర్స్ లాంటి వికెట్స్ ఉన్నాయి, గుడ్ లెంత్ బాల్ అని కూడా సిక్సర్స్ కొడితే, బ్యాట్స్ ఏం తక్కువ బ్యాట్స్ ఇవ్వాలి రేపు. ఇట్లా అంటే సిక్సర్ పోయే బ్యాట్స్ కూడా వచ్చాయి. అంటే టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది కదా, మున్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ దట్టు మీరు అన్నట్టుగా రాజు అన్ని రూల్స్ కూడా వీళ్ళ ఫేవర్లోనే ఉంటాయి. బట్ ఈ సంవత్సరం కొన్ని బౌలర్స్కి హెల్ప్ఫుల్గా ఉంచడానికి ఒక న్యూ బాల్ రూల్ ఒకటి, సలైవా రూల్ కూడా పెట్టారు. బట్ ఇప్పటి వరకు అయితే అది ఇంకా పెద్ద ఇంపాక్ట్ కనబడలేదు. మేబీ ఫ్యూచర్ మ్యాచెస్లో మనం చూడొచ్చు. ఎందుకంటే అదే అశ్విన్ ఏమన్నాడంటే, మీరు బ్యాట్స్మెన్లు సిక్సర్లు ఉంటే ప్రైజ్ ఇస్తున్నారు, తర్వాత 4కు ప్రైజ్ ఉంది, బెస్ట్ సిక్సర్ ప్రైజ్ ఉంది. బౌలర్లకు గతంలో ఏముండేదంటే ద ఫాస్టెస్ట్ డెలివరీకి ఇచ్చేది అసలు యాక్చువల్గా. బట్ ఇప్పుడు ఫాస్టెస్ట్ డెలివరీని సిక్సర్గా కొడితే ఆ సిక్సర్ను మెచ్చుకుంటారు కానీ ఫాస్టెస్ట్ డెలివరీని మెచ్చుకోరు అసలు. 160 బాల్ వేసా కానీ ఫర్ ఎగ్జాంపుల్ దాని ఎవరైనా సిక్సర్ కొట్టారు అనుకోండి, దానికి ఎక్కువ క్రెడిట్ ఉంటుంది. సో బౌలర్స్ కూడా కనీసం ఒక సూపర్ బాల్ అని ఒక ప్రైజ్ ఇస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే ఒక అవార్డు ఇస్తే ఏమవుతుంది, బికాజ్ దే గెట్ మోటివేటెడ్ యాక్చువల్లీ. సో మోటివేషన్ రావాలి, అరే నాకు బౌల్ ఇచ్చాను, నేను సూపర్ బాల్ కొరకు ప్రయత్నించవచ్చు వాళ్ళు. అప్పుడు మొత్తం మీద హైలైట్ అయ్యే బాల్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో కొంచెం కాంపిటీషన్ పెరుగుతుంది, అప్పుడు స్పిరిట్ ఉంటుంది. ఆ సూపర్ బాల్ కొరకు ఎప్పుడు తయారు చేస్తుంటారు వాళ్ళు. 4 overs లో ఒక సూపర్ బాల్ నేను వేయాలి అనే ఒక ఉత్సాహం ఉంటుంది వాళ్ళకు, వేరియేషన్ కొరకు చేస్తారు కనుక. ఐ థింక్ బౌలర్స్ నిజంగా మొన్న అశ్విన్ ఏమన్నాడంటే, ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఢిల్లీ వాళ్ళు ఆడుతున్నప్పుడు బ్యాట్స్మెన్ ఆడాడు, బౌలర్ కూడా ఆడడం చూసాం. సో బౌలర్ అసలు యాక్చువల్గా అంత మంచి వికెట్స్ తీసుకున్నప్పుడు బౌలర్స్ కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వచ్చు కదా. ఎప్పుడు ఇవ్వరని కాదు, బట్ దట్ ఈస్ ఆఫ్ కోర్స్ నాట్ అవర్ డెసిషన్. బట్ అతడు అన్న దాంట్లో నిజం లేకపోలేదు. బికాస్ పాపం ఈ మధ్యలో అందుకని ఏమన్నాడంటే, ఇక బౌలర్స్కి ఇక సైకాలజిస్టులు ఫ్యూచర్లో పెట్టుకునే ఛాన్స్ కనబడుతుంది. ఫ్యూచర్లో ఎవరన్నా బాల్ రావాలంటే భయపడాలి. ఎందుకంటే నిజంగా బౌలింగ్ రాదు, అందరు బ్యాటింగ్ అనే వస్తారు అసలు యాక్చువల్గా. దానికి అఫ్ కోర్స్ నేనేమంటానంటే, అలా కాకుండా ఉండాలంటే కొంచెం స్పోర్టింగ్ వికెట్, ఇప్పుడు చెన్నై లాంటి వికెట్ పైన మీరు కమెంట్ చేసే ఛాన్స్ ఉండదు. బౌలర్స్ ఆల్సో ఎంజాయ్ దేర్ యాక్చువల్లీ. కొంచెం ఉంటుంది, దెర్ విల్ బి సంథింగ్ ఫర్ ద బౌలర్స్. బిట్ ఆఫ్ టర్న్ ఉంటుంది, కొంచెం స్లోనెస్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్యాటిల్ కొంచెం 150, 160 స్కోర్స్ కూడా కొంచెం డిఫికల్ట్గా మారుతాయి. మనం కోల్కతా ఆడుతున్నప్పుడు కూడా ఆ వికెట్ నాకు మంచిగానే అనిపించింది. గౌహాతిలో కూడా ఇట్ వాజ్ నాట్ ఎ వెరీ బ్యాటింగ్ బెల్టర్ లాగా కనబడలేదు. బౌలర్స్ ఆల్సో హ్యాడ్ సమ్ హెల్ప్ యాక్చువల్లీ. సో అలా ఉండడం కూడా నేను అనుకుంటాను చాలా ఇంపార్టెంట్ కావచ్చు రాజ్ ఫ్యూచర్లో. ఐ థింక్ అది T20లో మరి కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు మీరు స్పెక్టేటర్గా వెళ్ళారంటే సిక్సర్లు కొడితే నిన్న ఎంటర్టైన్మెంట్ జరిగింది. 100 ఆల్అౌట్ అయితే పీపుల్ విల్ నాట్ బి హ్యాపీ యాక్చువల్లీ. వాళ్ళు పోయేది ఎంటర్టైన్మెంట్ కొరకు పోతారు కనుక అఫ్కోర్స్ దట్ ఈస్ ఆల్సో దట్ షుడ్ బి దేర్. బట్ ఇవాళ రేపు క్రికెట్ లవర్స్ అందరూ ఎక్కువగా ఉన్నారు కనుక వాళ్ళు ఏం కొడతారంటే సిక్సర్ల బౌండ్ల కంటే నేను అనుకుంటాను బ్యాటిల్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా ఉంటారు. ఆ సమతూకం ఉంటే బాగుంటుంది, బ్యాలెన్స్ అనేది ఉంటేనే బాగుంటుంది. బ్యాలెన్స్ ఉండాలని అశ్విన్ అన్నాడు. సో ఉంటేనే బాగుంటుంది మీరు అన్నట్టుగా. వికెట్స్ కొంచెం అఫ్కోర్స్, బట్ దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ఆల్ BCCI. అండ్ ఎలాగో చెన్నై ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సీరియస్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ధోని? ధోని ప్రజెన్స్ చాలండి. ధోని రోల్ ఏముండాలి చెప్పండి? ఒక సింహం అసలు యాక్చువల్గా ఉంటే సరిపోదా? సింహం ఉంటే మిగతా వాళ్ళు ఎలా భయపడతారో మనకు తెలుసు కదా. ధోని రోల్ ఇప్పుడు అఫ్ కోర్స్ అతని రోల్ లాస్ట్ 2 IPLs నుంచి చూస్తున్నాను, 7th డౌన్లో వస్తున్నాడు. ఒక ఫినిషర్గా రోల్ ప్లే చేశాడు లాస్ట్ ఇయర్, చాలా చక్కగా ఆడాడు. RCB చేతులు ఓడిపోకముందు బ్రహ్మాండంగా ప్రదర్శన కనబరిచాడు. అండ్ అతడు ఉండడంతో అసలు యాక్చువల్గా యంగ్స్టర్స్ చాలా నేర్చుకుంటారు. మీరు అన్నారు కనుక ఒక ఆన్సర్ చెప్తాను నేను. ఇప్పుడు నూర్ అహ్మద్ అని చెప్పి ఒక బౌలర్ ఉన్నాడు, ఈ బోల్డ్ వేల్ ఒక 3 wickets తీసుకున్నాడు ఫస్ట్ మ్యాచ్లో. ఒక గ్రేట్ క్రికెటర్ ఏమన్నాడంటే, ధోని లాంటి టీంలో ధోని ఉన్నప్పుడు ఆడడం అనేది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అది ఇవాళ పతిరానా లాంటి ఒక శ్రీలంకన్ బౌలర్ ఇంటర్నేషనల్ లెవెల్లో అతనికి పెద్ద పేరు లేదు, బట్ చెన్నైకి ఆడుతున్నప్పుడు చూడండి ఈజ్ ఎ డిఫరెంట్ బౌలర్, ఈజ్ ఎ స్టార్ అబ్సల్యూట్లీ. సో మీరు అశ్విన్ ఎవరికి ఆడాడు ఫస్ట్ 2009లో? చెన్నైకి ఆడాడు. జడేజా ఎవరికి ఆడుతూ వచ్చాడు? శార్దుల్ ఠాకూర్ ఎవరికి ఆడాడు? దీపక్ చహర్ ఎవరికి ఆడాడు? చెప్పండి. ఇండియాకి ఆడినటువంటి గ్రేట్ క్రికెటర్స్ అందరూ కూడా దే ట్రైన్డ్ వెల్ అండర్ హిస్ లీడర్షిప్ యాక్చువల్లీ. ఇప్పుడు అతడు ఉంటే చాలు, అతని ప్రజెన్స్ ఉంటే సరిపోతుంది. అతడు మనం అనుకుంటాం కానీ ఇప్పుడు అఫ్ కోర్స్ అతడు అన్నాడు కదా, నేను యాక్టివ్గా మాత్రం ఏం ఉండదలుచుకోలేదు, ఎందుకంటే లెట్ గ్యాక్వాడ్ డూ ఎవ్రీథింగ్. వాళ్ళు నేర్చుకోవాలి కదా, నేనేం చెప్తే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు. బట్ ఆఫ్ ద ఫీల్డ్ నేను అనుకుంటాను చాలా సజెషన్స్ ఇస్తాడు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఐ థింక్ అతనికంటే ఒక మంచి మెంటర్ ఎవరు ఉండరు రియల్గా చెప్పాలంటే. ఒక ధనాధన్ ధోని అన్న పేరే అతనికి వచ్చింది కానీ బట్ ఈస్ బీన్ ద బెస్ట్ మెంటర్ ఇండియా హెస్ ఎవర్ హ్యాడ్. ఒక కెప్టెన్గా అనుకుంటాం కానీ నో డౌట్ ఈస్ బీన్ ద బెస్ట్ మెంటర్ అండి. అట్లా మోటివేట్ చేసేటాలు, ఎంకరేజ్ చేసేటాలు ఐ థింక్ యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్. అండ్ ఇంకో స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, ముంబై టీంలో అతను చాలా కీలకం. ఒకవేళ కెప్టెన్సీ ఇప్పుడు హార్దిక్ పాండ్యా చేస్తున్నా కానీ తన సీనియారిటీ కానీ తన బ్యాటింగ్ ఎబిలిటీ కానీ వేరు రోహిత్ శర్మ విషయానికి వస్తే. బట్ ఫస్ట్ మ్యాచ్లో
డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ మీద ఈ మధ్య కాలంలో కొన్ని అనుమానాలు వస్తున్నాయి. మధ్యలో వాటిని పటాపంచులు చేసిన ఐపీఎల్ తన జర్నీ ఎలా ఉండబోతుంది? ఐపీఎలే కాకుండా నేను నిన్న ఒక రిపోర్ట్ చదివాను, మేబీ అతను ఇంగ్లాండ్ టూర్ కూడా చేయదలుచుకోలేదని చెప్పి ఒక రిపోర్ట్, పోదలుచుకోలేదని అంటున్నాడు అని చెప్పి. ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఇస్, ఎందుకంటే ఇంగ్లాండ్ కూడా వెళ్ళడానికి ఇష్టపడతలేడని చెప్పి అంటున్నాడు అతను. మీరు షాక్ ఇస్తున్నారు. నో, ఐ రెడ్ యాక్చువల్లీ. ఓకే, మరి అతను బీసీసీ ఏమో కంపల్సరీ అతనే కెప్టెన్గా ఉండాలి కావాలని, బట్ పర్సనల్గా మేబీ చూడండి, ఇది మనం ఒక ప్లేయర్ను రెస్పెక్ట్ చేయడం, అప్రిషియేట్ చాలా రెస్పెక్ట్ చేయాల్సింది. ఒకవేళ ఆ డెసిషన్ అతను తీసుకున్నట్లయితే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ఆల్సో. మేబీ ప్లేయర్గా వెళ్ళి కెప్టెన్గా ఉండడా, బికాస్ కెప్టెన్గా ఉండాలంటే ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు సిడ్నీలో, ఆస్ట్రేలియాలో. ఈ ఆప్టెడ్ హిమ్సెల్ఫ్ అవుట్, నేను ఫామ్లో లేనప్పుడు ఎందుకు ఆడాలి? మీరు చూడండి, గతంలో కూడా కేన్ విలియమ్సన్ లాంటి వాళ్ళు హైదరాబాద్కి ఆడుతున్నప్పుడు ఒక మ్యాచ్లో అతడు బ్యాటింగ్ కంటే ఒక బౌలర్ కావాలి అన్నప్పుడు బౌలర్ని తీసుకుని అతడు పక్కకున్న ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో రోహిత్ కూడా నాకు ఏమనిపిస్తుంది, ధోని తర్వాత అతడు కూడా ఒక మంచి రోల్ ప్లే చేశాడండి ఇండియన్ క్రికెట్ డెవలప్మెంట్లో, యంగ్స్టర్స్ డెవలప్మెంట్లో అతని రోల్ ఉంది. పర్సనల్గా ఫామ్ అంటే యూనో ఏజింగ్ అప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, రిఫ్లెక్సెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ స్టిల్ ఈజ్ హ్యావింగ్ ఆ క్వాలిటీ ఉందండి. అండ్ ఇంకొక 1-2 ఇయర్స్ అయితే క్రికెట్ అతనిలో ఉంది అని చెప్పి నిరూపించాడు రీసెంట్గా. అవును, ఛాంపియన్స్ ట్రోఫీలో, దట్టు ఇంపార్టెంట్ అకేషన్స్లో మిగతా వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు అతను స్కోర్ చేయడం కూడా బిగ్ అకేషన్ ప్లేయర్ అని కూడా నిరూపించాడు, అందులో డౌటే లేదు. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ ఐపీఎల్ అనేది కొంచెం మరింత కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవడానికి, బికాస్ ఐపీఎల్ అంత ప్రెషర్ ఇప్పుడు లేదు యాజ్ ఎ క్యాప్టెన్గా. అండ్ నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ బిగ్ స్కోర్స్ విల్ హెల్ప్ చేస్తాయి అతనికి కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవడానికి. ఇంకో 1-2 ఇయర్స్ అయితే కొనసాగవచ్చు ఇండియన్ క్రికెట్లో. ఏ ఫామ్లో అనేది వీ డోంట్ నో యాక్చువల్లీ, బట్ ఈ స్టిల్ హ్యాస్ గాట్ సమ్ క్రికెట్ టు ఎంటర్టైన్ ఎవ్రీవన్ అండి. అండ్ ఐపీఎల్లో అన్ని టీముల గురించి మాట్లాడుకుంటూ ఆర్సీబీ, కోహ్లీ ప్రస్తావన లేకుండా మాత్రం ముగించలేము. లాస్ట్ క్వశ్చన్, నాకు పర్ఫెక్ట్గా మీరు ఒక నెంబర్ చెప్పండి. ఆర్సీబీ బ్యాటింగ్ మీరు చూశారు, వాళ్ళ అప్రోచ్ మీరు చూశారు, వాళ్ళ గేమ్ ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంది, వాళ్ళ టీం కాంబినేషన్ కరెక్ట్గా కుదిరింది. ఈసారి ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ఐ థింక్ ప్రతిసారి ఈ క్వశ్చన్ అందరు అడుగుతుంటారు, బికాస్ ఆర్సీబీ సచ్ ఎ టీమ్ యాక్చువల్లీ. ఓవర్ ద ఇయర్స్ మంచి మంచి ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళు ఆడని ప్లే ఆఫ్లో వెళ్ళని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ లిమిటెడ్ రిసోర్సెస్ తోటి కూడా వాళ్ళు ప్లే ఆఫ్లోకి వచ్చారు. లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఓడిపోయిన తర్వాత 6 మ్యాచెస్ ఆన్ ట్రాట్ గెలిచి కూడా వచ్చారు వాళ్ళు. రికార్డ్ అది, అటువంటి సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు రాజ్. సో ఈ సంవత్సరం మీరు అన్నట్టుగా పర్టికులర్ ఐ థింక్ ఈ లెడ్ వెల్ అండి. ఫస్ట్ మ్యాచ్లో మనం చూసాం కోల్కతా 80 విదౌట్ 1 ఉన్నప్పుడు కూడా బౌలింగ్ మార్పులు చక్కగా అతడే చేయగలిగాడు. కోహ్లీ అఫ్ కోర్స్ సపోర్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, కనబడలేదు మనకు. అంటే ఆన్ ఈజ్ ఓన్ ఈ డిడ్ లాగా కనబడింది ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. సో అతని కెప్టెన్సీ అయితే ఇప్పటి వరకు పర్వాలేదు, ఇంప్రెసివ్గా ఉంది. అండ్ ఈజ్ ఎ గుడ్ బ్యాటర్, ఈ ప్లేడ్ వెల్ ఆల్సో. 34 runs 16 balls చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ స్పిన్ వికెట్స్ పైన అతడు ఎక్కువగా రాణిస్తూ ఉంటాడు కూడా. అండ్ సాల్ట్ కాంబినేషన్ విరాట్ కోహ్లీ తోటి సక్సెస్ అవుతుంది వాళ్ళకు. నాకేమనిపిస్తుంది అంటే మిడిల్ ఆర్డర్లో కొంచెం లివింగ్ స్టోన్లో ఉంటే వాళ్ళు ఒక మంచి సపోర్ట్ ఇచ్చినట్టయితే వాళ్ళకి, ఎందుకంటే టాప్ ఆర్డర్ ఎప్పుడు కూడా రాణించకపోవచ్చు కదా. అప్పుడు కష్టం. వాళ్ళకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకు రొమారియో, షెఫర్డ్ అని చెప్పి బ్రిలియంట్ ఆల్రౌండర్ ఫ్రమ్ వెస్ట్ ఇండీస్. తర్వాత ఎంగిడి ఉన్నాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్లో హేజల్ కూడా ఆడే ఛాన్స్ లేదు, ఇంజరీ కారణం కావచ్చు, ఏదైనా రెస్ట్ కావాలి అంటే ఐ థింక్ దే హ్యావ్ ఆప్షన్. బీతెల్ అని చెప్పి ఒక వండర్ఫుల్ ప్లేయర్, అతడు వస్తే కొంచెం బౌలింగ్లో కూడా అవుతుంది. ఒక ఐకానిక్ స్పిన్నర్ లేడు అని మనం అనుకున్నాం, కానీ మన కృణాల్ పాండ్యా ఈ బౌల్స్ లైక్ ఈ బౌల్డ్ యాక్చువల్లీ, ఎందుకంటే అతడు కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, ఒక న్యూ లుక్ కుమార్ లాగా కనబడుతున్నాడు. ఐ థింక్ దట్ కెన్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ ఇన్ ఫ్యూచర్ యాక్చువల్లీ. ఇంకా వాళ్ళు కాంబినేషన్ స్కోర్కి అయితే ఏం చూసే ఛాన్స్ లేదు ఇప్పుడు, బికాస్ ఒక నెక్స్ట్ 2-3 మ్యాచెస్ వరకు సేమ్ వాటితోటే కంటిన్యూ అవుతారు. అండ్ ఐ థింక్ భువనేశ్వర్ కంబ్యాక్ వరకు చూస్తున్నారు వాళ్ళు. భువనేశ్వర్ ఫుల్గా కోలుకొని కంబ్యాక్ అయినట్లయితే ఐ థింక్ ఇంకా అంతకంటే కావాల్సింది. దే విల్ బి వెరీ హ్యాపీ అండి, నో డౌట్. అండ్ థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఓ సక్సెస్ కొట్టి మనం విన్ అయిన తర్వాత మళ్ళీ ఇలాగే కూర్చొని మళ్ళీ మనం ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి.